వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన ముగింపు దశకు చేరుకుందని, సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేసి నిర్బంధం, అణచివేతను కొనసాగించిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో భోగి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నిరసన తెలిపారు. మరో 100 రోజుల్లో సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళు, వాళ్ళ కుటుంబాలన్నీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 10 నెలలు పూర్తి అయింది. ఈ 4 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కంటే తన సంక్షేమం ముఖ్యంగా భావించి అరాచకాలతో, అక్రమాలతో, దౌర్జన్యాలతో ఓ రాక్షస పాలన సాగించారు. దానికి తోడు ప్రజలు, ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఎన్నో జీవోలు రిలీజ్ చేశాడు. అంటే సభలు పెట్టుకున్నదానికి, పెట్టకూడదానికి జీవో నెంబర్ 1 కానీ, ఎస్మా చట్టం అంగన్వాడీ వర్కర్స్ మీద కానీ, టీచర్స్ మీద కానీ అనేక రకమైన ప్రజలకు వ్యతిరేకంగా ఉండే కొన్ని జీవోలు ఇచ్చారు. ఆ జీవోలన్నింటినీ ఈరోజే భోగి పండుగ సందర్భంగా దహనం చేశాము. ఒకటే, చీకటి పోయి కాంతి రావాలి, ఈ అరాచక ప్రభుత్వం పోయి శాంతిగా ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇదే నినాదంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఒకే ఆలోచన చేస్తున్నారు. 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరి కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నారు.